సంత ఇది 2వ నెల. ఇదివరకు మనం తార్నాకలో 23 నెలలు కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ వచ్చే నెల 24 అంటే 2 సంవత్సరాలు పూర్తవుతున్నది. అదే దృష్టి పెట్టుకొని మనం భాగ్యనగర్ మొత్తంలో అంటే చుట్టుపక్కల ప్రతి ప్లేస్లో కూడా వనస్థలిపురం, కూకట్పల్లి, అటు మియాపూర్, ఈ విధంగా భాగ్యనగర్ చుట్టుపక్కల మనం ఈ గ్రామీణ సంతలు ఏర్పాటు చేసి మనం కస్టమర్స్కి దగ్గరికి వెళ్దాము. ఒకే దగ్గరికి అంటే అందరు ఇక్కడికి రావడం అనేది కష్టమవుతుందనే ఒక ఉద్దేశంతో మనం ఇది ఇక్కడికి తార్నాక తర్వాత 2వది మనం జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో మనం ప్రారంభం చేసుకున్నాం. ఇక్కడికి ఎవరైతే షాపు ఓనర్స్ చాలా తక్కువ ఉండడం వల్ల కొంచెం చాలా వీలైనంత వరకు స్క్రీన్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరన్నా రాని వాళ్ళు మాత్రము అన్నేదా భావించకూడదు. మనకు అక్కడనేమో 80-90 స్టాల్స్ వచ్చే అవకాశం ఉండేది, ఇక్కడ 40 మాత్రమే ఉన్నది. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే మేము గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలోనే ఇక్కడ కూడా చేస్తున్నాము. ఇక్కడనే కాకుండా జిల్లాల వారికి కూడా మనము ఈ మధ్యలో వరంగల్లో, తర్వాత మిగతా ప్లేస్లో కూడా మనం ప్రారంభం చేసుకున్నాము. ఖమ్మం, ఈ మధ్యలో మహబూబ్ నగర్, వనపర్తి కూడా ప్రారంభం చేయాలి, నారాయణపేట అటువంటి ప్లేస్లలో అది కూడా ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా మీకు విషయం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఏవైతే తోడ్పాటు గ్రామ భారతికి ఇస్తున్నారో దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాణ్యత విషయంలో మనం అనుకుంటున్నాం, నాణ్యత అనే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దనేది. ఒకసారి కాంప్రమైజ్ అయినాము అంటే మళ్ళా కస్టమర్స్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. పదే మనం 2 సంవత్సరాల నుంచి దాని మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నాము. ఇప్పుడు గ్రామ భారతి ప్రాంత కమిటీ మెంబరు కుమార్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చేసిన అందరికీ నమస్కారాలు. గ్రామ భారతి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2వ సంతకు విశేష ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నాము. గ్రామ భారతి సహజమైన వస్తువులను మన దేశ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రయాసాలు కోర్చి శ్రమపడి మీ గురించి ఇలాంటి సంతలు జరుపుతున్నది. మున్ముందు ప్రతి ప్రాంతంలో మన సంతలు ఇట్లా నిర్వహించాలనే మా ఉద్దేశం. భవిష్యత్తులో మేము ఇంకా ప్రయత్నించి సాధ్యమైన ఎక్కువ సంతలు మనం నిర్వహించి సహజమైన ఆహారాన్ని మన దేశ ప్రజలకు అందించాలని మా ఆకాంక్ష. మార్కెటింగ్ ఫీల్డ్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించి రోజుకి మేము అభివృద్ధి చెందుతామని ఆశిస్తున్నాను. ధన్యవాదములు శివకుమార్ అన్న. స్వీట్స్ ఇస్తున్నాడు అబ్బాయి జనార్దన్ అని చెప్పి గ్రామ భారతి ఆవాసంలో చదువుకున్నటువంటి విద్యార్థి. ప్రస్తుతం సినీ ఫీల్డ్లో డ్యాన్స్ మాస్టర్గా చేస్తున్నాడు. మనము గత 20 సంవత్సరాలుగా గ్రామ భారతి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో తల్లిదండ్రులు లేని పిల్లల కోసము ఒక ఆవాసాన్ని నిర్వహిస్తున్నాం. ఆవాసంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది వేరువేరు రంగాల్లో ఉన్నారు. మేకల శేఖరు, ఆ తర్వాత హరీష్, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వేరువేరు రంగాల్లో ఉన్నారు. తల్లిదండ్రులు లేక విద్యకు దూరమై ఉన్న వాళ్ళను మనం చేరదీసి చదివిస్తున్నాము. దీనిపై చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ కూడా ఉంటుంది. దానివల్ల కొంత ఇప్పుడు 30 మందికే పరిమితం చేయడం జరిగింది. ఇంతకుముందు 60 నుంచి 70 మంది విద్యార్థులు మన హాస్టల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిమితంగా 30 మంది ఉంటున్నారు. కాబట్టి ఇది గ్రామ భారతి సంస్థ నిర్వహిస్తున్న ఆవాసం. ఇది వీళ్ళను ప్రభుత్వ పాఠశాలలో మనం చదివిస్తున్నాము. ఇది మీరంతా గ్రామ భారతి సభ్యులే. గత 24 నెలలుగా గ్రామ భారతితో కలిసి పనిచేస్తూ మన సంతలో స్టాల్స్ పెట్టుకొని స్టాల్స్ నిర్వహిస్తున్నారు. మీరంతా గ్రామ భారతి సభ్యులే కాబట్టి మీరు కూడా ఆ ఆవాసాన్ని సందర్శించి మీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు అంటే పుట్టినరోజులు కానీ, ఆ తర్వాత వర్ధంతులు కానీ, అలాంటి కార్యక్రమాలను ఆ పిల్లలకు ఆ హాస్టల్లో భోజనం ఏర్పాటు చేయవచ్చు. అక్కడ మీ పేరుపై అక్కడ బోర్డు పైన రాసిపెట్టి మీ పేరు పైన భోజనం ఏర్పాటు చేయబడును. ఒక పూట భోజనం పిల్లలకి ఏర్పాటు చేయాలంటే 5,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పుట్టినరోజులు కానీ, వర్ధంతులు, అలాంటి పెళ్లి రోజులు, ఎలాంటి శుభకార్యం కానీ అలాంటి కార్యక్రమాలకు మనం పిల్లలతో స్వయంగా వెళ్ళి కలిసి చేసుకోవడం కానీ, లేకుంటే పరోక్షంగా అమౌంట్ పంపించినప్పటికీ అక్కడ మీ పేరుపై
ఆ భోజన ఏర్పాటు కార్యక్రమం జరుగుతుంది. పిల్లలతో ఉండాలనుకుంటే కూడా ఉదయం పోయి సాయంత్రం వరకు ఉండొచ్చు. అక్కడ హాలిడే రోజు ఇక్కడ 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉన్నది. అక్కడ గోశాల మరియు పండ్ల తోటలు కూడా మామిడి లాంటి పండ్ల తోటలు కూడా పెంచుతున్నాము. అవకాశం ఉన్న వాళ్ళు సందర్శించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రామ భారత్తో కలిసి గత 2 సంవత్సరాలుగా కలిసి నడుస్తున్నారు కాబట్టి మీరంతా గ్రామ భారతి కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాము. కాబట్టి కుటుంబంలో జరిగే కార్యక్రమాల్లో మీరందరూ పాల్పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రామ భారతి ప్రస్తుతం ఈరోజు నారాయణపేటలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఆర్గానిక్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ 400 మంది రైతులకు శిక్షణా కార్యక్రమం ప్రకృతి వ్యవసాయంలో నిపుణుల చేత శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. వ్యవసాయ క్షేత్రంలో అక్కడ నారాయణపేట జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఇలా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాము. గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం వల్లనే మనం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య పెరిగింది. ఆ ఉత్పత్తులు పెరగడం వల్లనే ఈరోజు మనం ఇక్కడ వాళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతోనే ఈ సంతలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాము. కర్ణాటకలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఈ బంజారా హిల్స్లో రెండో నెలలో అడిగిడాం. ఆ తర్వాత మున్ముందు వేరు ప్రాంతాల్లో ఈ సంతలు నిర్వహించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాము. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నాము. ఆ తర్వాత సేవా కార్యక్రమాలే ధ్యేయంగా గ్రామ భారతి పనిచేస్తున్నది. గత 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో గుడి ఆధారంగా, బడి ఆధారంగా, మడి ఆధారంగా, అంగడి ఆధారంగా, అమ్మఒడి ఆధారంగా 5 అంశాలతో కార్యక్రమాలను కొనసాగిస్తూ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరికైనా సేవాభావం ఉండి సమయం కేటాయిస్తామంటే గ్రామ భారతి ఈ 5 అంశాల్లో ఏవైనా సేవా కార్యక్రమాల్లో సమయాన్ని కేటాయించి కానీ, ఆర్థికపరమైనటువంటి సహకారం కానీ ఏ విధంగా అయినా గ్రామ భారతితో కలిసి పనిచేయవచ్చు. హైదరాబాద్ నగరంలో కానీ, జిల్లాల్లో కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా తమ సమయాన్ని మొట్టమొదలు అన్నిటికంటే ముఖ్యం సమయం కేటాయించడం అవసరం. సమయం తర్వాత ఆర్థిక సహకారాలు అవకాశం ఉన్నవాళ్ళు ఆర్థిక సహకారం కూడా అందించవచ్చు. ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా గ్రామ భారతికి అందించే అవకాశం ఉన్నది. ఇది ఎవరి సొంత సంస్థ కాదు, సామాజికంగా నిర్వహిస్తున్నటువంటి ఒక సంస్థ. ఎవరు పనిచేస్తే వాళ్ళే దీనికి నాయకత్వం వహిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు కమిటీలు మారుతూ ఉంటాయి. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు ఆ వయసు రీత్యా మారుతూ ఉంటారు. కాబట్టి సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలకు తమ వంతు సేవ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా గ్రామ భారతితో కలిసి చేయవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.